नवरात्रि के इस प्रथम दिवस पर जीएसटी का जो एक रिफॉर्म वर्जन है, नेक्स्ट जनरेशन रिफॉर्म किया हुआ, वो लागू हो जाएगा। फिर रिडक्शन फ्रॉम 28 to 18%। इसमें मिडिल क्लास के एस्पिरेशंस मीट करने वाले बहुत सारी चीज हैं। मैं इस ऐतिहासिक नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स के लिए आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का हार्दिक अभिनंदन करता हूँ। It's a matter of great joy for all of us that Honorable Prime Minister Shri Narendra Modi ji has decided to reduce the GST rate. It is this collective bouquet of offerings that defines India, that defines the India growth story. देश के अर्थतंत्र को एक नया बूस्ट ये सेकंड जनरेशन रिफॉर्म्स देने वाले हैं। प्रधानमंत्री जी सभी क्षेत्रों का समान रूप से ध्यान रखते हैं। दिवाली से पहले जीएसटी में राहत देकर देश की एक बड़ी आबादी को महंगाई से निजात दिलाने का प्रयास किया जाएगा। मेरा मानना है कि जीडीपी बढ़ेगा, देश की अर्थव्यवस्था बढ़ेगी और देश आगे बढ़ेगा। హాయ్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. భారత ఆర్థిక వ్యవస్థలో ఒక కీలకమైన మార్పు రాబోతుంది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీపై కొన్ని పెద్ద డెసిషన్ తీసుకుంది. సామాన్య ప్రజల నుంచి వ్యాపారుల వరకు అందరిపైన ఈ మార్పుల ప్రభావం పడబోతుంది. అసలు ప్రభుత్వం తీసుకునే ఈ కొత్త నిర్ణయాలు ఏంటి? దీనివల్ల ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి, ఏవి తగ్గుతాయి? ఈ మార్పుల వల్ల మనకు లాభమా, నష్టమా? ఈ విషయాల్ని ఇవాళ మన బర్నింగ్ ఫైల్స్లో చూద్దాం. గతంలో ఉన్న పన్ను విధానాలకు స్వస్తి చెప్పి ఒకే దేశం ఒకే పన్ను అనే నినాదంతో మోడీ సర్కార్ జీఎస్టీని తీసుకొచ్చింది. ఇప్పుడు అదే ప్రభుత్వం జీఎస్టీలో మరో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టింది. దీనికి జీఎస్టీ 2.0 అని పేరు పెట్టవచ్చు. అసలు ఈ జీఎస్టీ 2.0 అంటే ఏంటి? దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? ఇందులో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఈ స్టోరీలో తెలుసుకుందాం. భారత ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులకు నాంది పలుకుతూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఉన్న 4 స్లాబుల పన్ను విధానానికి స్వస్తి పలికి ఇకపై కేవలం 2 ప్రధాన స్లాబుల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ నిర్ణయం వల్ల 12% అలాగే 28% పన్ను స్లాబులు ఇకపై ఉండవు. ఈ కొత్త విధానంలో పన్ను రేట్లు 5%, 18% స్లాబులుగా మాత్రమే ఉండనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు 10:30 గంటల సేపు కొనసాగిన జీఎస్టీ పాలక మండలి 56వ సమావేశం ఈ చారిత్రక నిర్ణయం తీసుకుంది. इस विषय में आभार पहले व्यक्त करना चाह रही हूँ माननीय प्रधानमंत्री जी को, क्योंकि पहले से ऑलमोस्ट फॉर 8-9 months ही इज बीन आफ्टर मी सेइंग आप कुछ जीएसटी में राहत दिलाओ जनता के लिए. ఈ మార్పుల వెనుక ప్రధాన ఉద్దేశం పన్ను వ్యవస్థను మరింత సరళీకృతం చేసి సామాన్య ప్రజలకు, వ్యాపారులకు పన్ను భారం తగ్గించడమే. అన్ని నిర్ణయాలను ఏకాభిప్రాయంతో తీసుకున్నామని, ఏ ఒక్క రాష్ట్రం వీటిని వ్యతిరేకించలేదని నిర్మలా సీతారామన్ తెలిపారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ మార్పులపై చర్చించి ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు. పన్ను వ్యవస్థను మరింత సరళీకృతం చేసి వినియోగదారులకు అలాగే వ్యాపారులకు అర్థం చేసుకోవడం సులభతరం చేయడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం. ఈ నిర్ణయం వల్ల కొన్ని వస్తువుల పన్ను రేట్లు తగ్గుతాయి, మరికొన్నింటివి పెరుగుతాయి. అయితే ఈ మార్పులు మొత్తం ఆర్థిక వ్యవస్థపై ఒక పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. జీఎస్టీ 2.0 ప్రధానంగా పన్నుల స్లాబులను మార్చడంపై దృష్టి పెట్టింది. దీనివల్ల ఎక్కువ మంది వినియోగదారులు తక్కువ పన్ను భారాన్ని అనుభవిస్తారు. ఇది వినియోగదారులకు మాత్రమే కాకుండా వ్యాపారులకు కూడా లాభదాయకం. పన్నుల నిబంధనలు సులభంగా ఉండడంతో వ్యాపారులు జీఎస్టీ రిటర్న్స్ సులభంగా ఫైల్ చేయొచ్చు. ఇది నల్లధనాన్ని తగ్గించి ఆర్థిక వ్యవస్థలో మరింత పారదర్శకతను పెంచుతుందని మోడీ ప్రభుత్వం భావిస్తుంది. मैंने देशवासियों से भी ये वादा किया था कि इस दिवाली और छठ पूजा से पहले खुशियों का डबल धमाका होगा. कल भारत सरकार ने राज्यों के साथ मिलकर के एक बहुत बड़ा निर्णय किया है और बहुत महत्वपूर्ण निर्णय है. अब जीएसटी और भी ज्यादा सिंपल हो गया है, सरल हो गया है. గతంలో జీఎస్టీ స్లాబ్లు చాలా గందరగోళంగా ఉండేవి. ఇప్పుడు వాటిని పూర్తిగా మార్చారు. అసలు గతంలో ఏ స్లాబులు ఉండేవి, వాటిని ఇప్పుడు ఎలా మార్చారు, కొత్తగా ఏ స్లాబ్లను తీసుకొచ్చారు, ఈ కొత్త రేట్ల గురించి ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం.
జీఎస్టీ మొదలైనప్పుడు 5 ప్రధాన స్లాబులు ఉండేవి. అవి 0%, 5%, 12%, 18%, అలాగే 28%. వీటితో పాటు వజ్రాలు, బంగారానికి ప్రత్యేక రేట్లు కూడా ఉండేవి. ఈ స్లాబుల వల్ల వ్యాపారులకు అలాగే ప్రజలకు చాలా గందరగోళం ఉండేది. ఏ వస్తువుపై ఎంత పన్ను ఉందో తెలుసుకోవడం కష్టంగా ఉండేది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఇప్పుడు జీఎస్టీ స్లాబ్లను సంఖ్యను బాగా తగ్గించింది. కొత్త నిర్ణయం ప్రకారం ఇప్పుడు కేవలం 2 ప్రధాన స్లాబులు మాత్రమే ఉండబోతున్నాయి. అవి 5%, అలాగే 18%. గతంలో 28% స్లాబ్లో ఉన్న వస్తువులను ఇప్పుడు 18% స్లాబ్లోకి మార్చారు. అలాగే 12% మరియు 18 స్లాబ్లలో ఉన్న కొన్ని వస్తువులను ఇప్పుడు ఒకే కొత్త స్లాబ్లోకి తీసుకువచ్చారు. దీనివల్ల పన్నుల విధానం చాలా సరళంగా మారింది. పాత స్లాబుల వల్ల కొన్ని వస్తువులకు పన్ను రేటు అధికంగా ఉండేది. ఉదాహరణకు గతంలో కొన్ని లగ్జరీ వస్తువులు, కార్లు, సిగరెట్లపై 28% పన్ను ఉండేది. ఇప్పుడు వాటిని 18% స్లాబ్లోకి మార్చడంతో వాటి ధరలు తగ్గుతాయి. అలాగే కొన్ని సేవలు, చిన్న వస్తువులపై 12% పన్ను ఉండేది. వాటిని ఇప్పుడు 18% స్లాబ్లోకి తీసుకువచ్చారు. ఈ మార్పుల వల్ల కొన్ని వస్తువుల ధరలు తగ్గినా మరికొన్నింటి ధరలు పెరిగే అవకాశం ఉంది. కొన్ని ప్రత్యేక ఉత్పత్తులపై మాత్రం కొత్తగా 40% పన్ను స్లాబ్ను ప్రతిపాదించారు. లగ్జరీ కార్లు, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లపై ఈ 40% పన్ను పడుతుంది. అలాగే రేస్ క్లబ్లు, లీజింగ్, రెంటల్ సేవలు, క్యాసినోలు, జూదం, గుర్రపు పందాలు, లాటరీ, ఆన్లైన్ మనీ గేమింగ్ వంటి వాటిపై కూడా 40% పన్ను విధించారు. ఈ స్లాబుల మార్పు వల్ల పన్ను వ్యవస్థలో స్పష్టత పెరుగుతుంది, తప్పులు జరిగే అవకాశం తగ్గుతుంది. గవర్నమెంట్ ఏదో జీఎస్టీ మార్చింది, మనకేంటి అనుకోవద్దు. ఈ జీఎస్టీ రేట్ల మార్పుల వల్ల మనం రోజు ఉపయోగించే చాలా వస్తువుల ధరలు మారబోతున్నాయి. అయితే ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి, ఏవి తగ్గుతాయి, అసలు ఈ కొత్త ధరలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి, ఈ వివరాలు తెలుసుకోవడం మనందరికీ చాలా అవసరం. జీఎస్టీ రేట్ల మార్పు వల్ల చాలా వస్తువుల ధరలు మారబోతున్నాయి. ముందుగా ఏ వస్తువుల ధరలు తగ్గుతాయో చూద్దాం. గతంలో 28% స్లాబ్లో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు, వ్యక్తిగత ఆరోగ్య ఉత్పత్తులు వంటి వాటిని ఇప్పుడు 18% స్లాబ్లోకి మార్చారు. దీనివల్ల వాటి ధరలు భారీగా తగ్గుతాయి. అలాగే తలనూనెలు, కార్న్ఫ్లేక్స్ వంటి నిత్యావసర వస్తువులపైన పన్ను తగ్గుతుంది. సిమెంట్పై జీఎస్టీ 28% నుంచి 18%కి పరిమితం కావడంతో నిర్మాణ రంగంపై సానుకూల ప్రభావం పడుతుంది. హస్తకళా ఉత్పత్తులు, పాలరాయి, గ్రానైట్ దిమ్మలపై జీఎస్టీ 5%. ఇది చిన్న వ్యాపారులకు అలాగే వినియోగదారులకు లాభం చేకూరుస్తుంది. అలాగే జీవిత బీమా పథకాలపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయడంతో కోట్ల మందికి బీమా చేరువవుతుంది. రోటీ, పరోటాలు, ప్రాణాధార ఔషధాలపై ఎటువంటి పన్ను లేదు. ఈ మార్పులు అక్టోబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. From 28 to 18% on small cars and motorcycles which are equal to or below 350 cc. Reduction of GST from 28 to 18 on buses, trucks and ambulances. Uniform rate of 18% on all auto parts, irrespective of their HS code. 3-wheelers from 28 to 18 again. So I move to one very important thing on inversion of correction of inverted duty. The long pending inverted duty structure problem is getting corrected for the man-made textile sector by reducing GST rate on man-made fiber from 18% to 5% and man-made yarn from 12 to 5%. So that will take care of every anomaly that was there in terms of inversion. That's getting sorted out. ఇక ఏ వస్తువుల ధరలు పెరుగుతాయో చూద్దాం. ఖరీదైన కార్లు, పొగాకు ఉత్పత్తులు, అలాగే సిగరెట్లపై పన్ను రేటు కూడా పెరిగింది. ఈ వస్తువులపై ప్రత్యేకంగా 40% స్లాబ్ను ప్రతిపాదించారు. అలాగే రేస్ క్లబ్లు, లీజింగ్, రెంటల్ సేవలు, క్యాసినోలు, జూదం, గుర్రపు పందాలు, ఆన్లైన్ మనీ గేమింగ్ వంటి వాటిపై కూడా 40% పన్ను పడుతుంది. ఈ నిర్ణయం వల్ల సామాన్య ప్రజలకు ఎలాంటి భారం ఉండదు. ఇది కేవలం లగ్జరీ వస్తువులు, వినోదంపై మాత్రమే ప్రభావం చూపుతుంది. ఈ జీఎస్టీ రేట్ల మార్పుల వల్ల సామాన్యులపై ఎలాంటి ప్రభావం పడుతుంది? లాభం ఎక్కువ ఉంటుందా, నష్టం ఎక్కువ ఉంటుందా? అసలు సామాన్యుడు జీవితం ఈ కొత్త నిర్ణయాలతో ఎలా మారబోతుంది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జీఎస్టీ రేట్ల మార్పుల వల్ల సామాన్య ప్రజలపై
మిశ్రమ ప్రభావం పడుతుంది. దీనివల్ల కొన్ని లాభాలు మరికొన్ని నష్టాలు ఉన్నాయి. ముందుగా లాభాల గురించి చూద్దాం. పన్ను రేట్లు తగ్గడం వల్ల గృహోపకరణాలు వంటి వస్తువుల ధరలు తగ్గుతాయి. దీనివల్ల మధ్యతరగతి ప్రజలు తక్కువ ధరలో వస్తువులను కొనుగోలు చేయొచ్చు. అలాగే బీమా పథకాలపై జీఎస్టీ రద్దు చేయడం, ప్రాణాధార ఔషధాలపై పన్ను లేకపోవడం వంటివి సామాన్యుడి జీవితాన్ని మెరుగుపరుస్తాయి. పన్ను వ్యవస్థ సరళీకృతం కావడంతో తప్పులు జరిగే అవకాశం తగ్గుతుంది. ఇది వ్యాపారులకు, వినియోగదారులకు లాభదాయకం. With a focus on the common man, every tax levied on common man's daily use items have gone through a rigorous looking into, and in most cases the rates have come down drastically. ఇక నష్టాల గురించి చూద్దాం. నిజానికి ఈ మార్పులతో సామాన్య ప్రజలకు ఎలాంటి నష్టం లేదు. ధరలు పెరిగే వస్తువులు, సేవలు ఎక్కువగా లగ్జరీ అలాగే వినోద రంగానికి చెందినవే. ఈ మార్పుల వల్ల స్వల్పకాలికంగా గందరగోళం ఏర్పడవచ్చు, కానీ దీర్ఘకాలంలో ఈ మార్పులు మంచి ఫలితాలను ఇస్తాయి. పన్నులు సులభంగా ఉండడం వల్ల ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుంది. ఈ మార్పుల వల్ల 48,000 రూపాయల కోట్ల మేర ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతుందని రెవెన్యూ శాఖ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ తెలిపారు. అయితే ఈ నష్టం దేశీయ వినిమయాన్ని పెంచడం ద్వారా, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా పూడ్చుకోవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. మొత్తం మీద ఈ మార్పులు దేశ ఆర్థిక వ్యవస్థకు, సామాన్య ప్రజలకు దీర్ఘకాలంలో లాభదాయకంగా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. हमारे जो ऐसे सेक्टर हैं जिसमें सबसे ज्यादा लेबर लगती है, उनको जीएसटी की कम दरों से बहुत बड़ा सहारा मिलने वाला है. टेक्सटाइल हो, हैंडीक्राफ्ट हो, लेदर हो, इसमें काम करने वाले साथी, इस बिजनेस से जुड़े साथियों को बड़ी मदद मिली है. इसके साथ साथ कपड़ों और जूतों की कीमतों में भी बहुत कमी आने वाली है. हमारे स्टार्टअप्स, एमएसएमई, छोटे व्यापारी, कारोबारियों के लिए टैक्स तो कम हुआ ही है, साथ ही कुछ प्रक्रियाओं को भी सरल किया गया. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ జీఎస్టీ మార్పులు దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలుకుతున్నాయి. ఈ మార్పుల వల్ల మీపై ఎలాంటి ప్రభావం పడుతుందని మీరు భావిస్తున్నారు? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.